చాలామంది అడుగుతుంటారు డైలీ 200 నుంచి 250 కిలోమీటర్స్ తిరుగుతుంటావు 15 to 16 అవర్స్ వర్క్ కదా మరి బ్యాక్ పెయిన్ రాదా అని. దానికి కూడా ఒక ట్రిక్ యూజ్ చేస్తుంటాను నేను. మామూలుగా స్విగ్గీ బ్యాగ్ జొమాటో బ్యాగ్ రెండు ఉంటాయి కదా, ఈ స్విగ్గీ బ్యాగ్ లోపల నేను జొమాటో బ్యాగ్ సెట్ చేసుకుంటాను లోపలికి. ఎందుకంటే ఓన్లీ స్విగ్గీ బ్యాగ్ సెట్ చేసినా కూడా దాని మీద దొరికితే అది వంగిపోతుంటుంది, బ్యాగ్ అటు సైడ్ ఇటు సైడ్ అవుతుంటుంది. అందుకే నా బాడీ వెయిట్ని తట్టుకోవడానికి స్విగ్గీ బ్యాగ్ లోపల జొమాటో బ్యాగ్ ఇట్లా టైట్గా సెట్ చేసుకొని దాన్ని బండికి గట్టిగా కట్టేసుకుంటా. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్స్లో అప్పుడప్పుడు వెయిటింగ్ చేస్తుంటాం. ఇంకోటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు నడుస్తుంటాం కాబట్టి అంత బ్యాక్ పెయిన్ అనిపించదు. కానీ అదే ఓలా, ఊబర్, ర్యాపిడోలో, బైక్ ట్యాక్సీలో చేస్తే మాత్రం పక్కా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే బండి దిగం కదా, బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడుతుంటే కస్టమర్స్ని ఎక్కించుకొని దింపడమే ఉంటుంది. కానీ స్విగ్గీలో, జొమాటోలో అట్లా కాదు, బండికి బ్యాగ్ కట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకోటి బండికి బ్యాగు టైట్ కట్టుకోవాలి, అటు ఇటు అవ్వకుండా స్ట్రైట్గా ఉండేటట్టు. ఇదిగో కట్టడం అంటే మళ్ళీ గట్టి ముడేయకూడదు, ఎందుకంటే ఎప్పుడైనా తీయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇంట్లో ఏదైనా వేరే వర్క్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్ వేసుకుని తిరగలేం కదా, అందుకే టైట్ గట్టి కట్టాలి. కానీ ముడేయకూడదు, ఈజీగా ఇప్పేటట్టు కూడా సెట్ చేసుకోవాలి మనము. నేనైతే ఇట్లా రెగ్యులర్గా కట్టుకుంటా, ఇట్లా టైట్ గట్టిగా చుట్టేసి మామూలు నార్మల్గా ముడేస్తా ఇటు సైడ్. ఇంకోటి బ్యాగ్ కట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో కేక్ ఆర్డర్ పడ్డా మనకేం భయం ఉండదు ఎక్కడ డ్యామేజ్ అవుతుందని. బ్యాగ్లో ఈజీ క్యారీ చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్, రెయిన్ కోట్లు ఏమన్నా బ్యాగ్లో పడేస్తాను నేనైతే మ్యాక్సిమము. ఫుడ్ కూడా వేడి వేడిగా ఉంటుంది డెలివరీ బ్యాగ్ క్యారీ చేయడం వల్ల. చాలామంది చెప్తుంటారు ఇంత ఇబ్బంది పడి డెలివరీ జాబ్ చేయడం అవసరమా అని. నాకు కూడా చేయాలని లేదు, ఇంట్రెస్ట్ పోతుంది రోజు రోజుకి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పేఅవుట్కి ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా అని. ఒక 2-3 మంత్స్ డెలివరీ జాబ్ గట్టిగా చేసి తర్వాత మానేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా వేరే ఏదైనా బిజినెస్ పెడదామని ప్లాన్ ఉంది, చూద్దాం ఏమవుతుందో.